సో బయట తెగ హైప్ ఇస్తున్న వెపన్ సినిమా చూసాను నేను. స్టోరీ ఏంటంటే ఒక 5 మిడ్‌నైట్ ఎగ్జాక్ట్‌గా 2:15కి ఒక సెట్ ఆఫ్ చిన్న పిల్లలు అలా పరిగెట్టుకుంటూ చీకట్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఒకే స్కూల్ అండ్ ఒకే క్లాస్ పిల్లలు అవ్వడంతో ఆ క్లాస్ టీచర్‌ని అందరూ సస్పెక్ట్ చేస్తారు. అసలు అంతమంది పిల్లలు ఒకేసారి ఎలా మిస్ అయ్యారు, అసలు ఎక్కడికి వెళ్ళారు అనేది స్టోరీ. బేసిక్‌గా ఈ లైన్‌తో వచ్చిన మూవీస్ తెలుగులో చాలానే ఉన్నాయి. రక్ష, కాశ్మోరా ఇలా చాలానే ఉన్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, ప్యారలల్ పర్స్పెక్టివ్ లో ఉంటది. జనరల్ గా ఈ థ్రిల్లర్స్ ఏమైనా కూడా జంప్ స్కేర్స్, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఎక్కువ బేస్ అవుతారు. సర్ప్రైజింగ్లీ ఈ సినిమాలో ఈ రెండు తక్కువ ఉన్నాయి, కానీ ఇంప్రెసివ్ గానే ఉంది. మ్యూజిక్ అయితే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో అసలు ఉండదు. థియేటర్ అంతా సైలెన్స్. నా వెనక సీట్ లో కూర్చున్న ఒకడైతే పాప్కార్న్ నవ్వులతోనే ఉన్నాడు, పెద్ద డబ్బే తెచ్చుకున్నట్టున్నాడు, సినిమా అంతా నవ్వులతోనే ఉన్నాడు. సో అది నాకు ఎక్స్క్లూజివ్ గా దొరికిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. విలన్ చేసే ఆ పనికి ఒక మోటివ్ ఉన్నట్టు ఏం చూపించలేదు, అది ఒక మైనస్ లా అనిపించింది నాకు. అండ్ సినిమాలో అలెక్స్ అనే ఒక క్యారెక్టర్ ఉంటది, వాడికి వచ్చిన కష్టం మాత్రం పగ్గోడికి కూడా రాకూడదు. వాళ్ళ అమ్మా నాన్నలు ఫోర్క్ తో వాడి కళ్ళము ఇలా 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 పొడుచుకుంటుంటే అసలు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ లో వాడు యాక్టింగ్ చూస్తే జాలేసింది. అట్ ద సేమ్ టైం చాలా ఇంప్రెస్ అయ్యాను. చిన్నపిల్లడే కానీ చాలా బాగా యాక్ట్ చేశాడు. దట్స్ ఇట్. సినిమా గురించి అయితే నేను డిసప్పాయింట్ అవ్వలేదు, అలా అని చెప్పి బయట ఉన్న హైప్ అంతా బాగుంది అని కూడా నాకు అనిపించలేదు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో మనీషా వాళ్ళ నాన్నలాగా అమాయకంగా చూస్తావేంటి బ్రో, ఫాలో కొట్టు.